స్మరణానం మనసా స్మరామి ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. విన్నారు కదా లలితా సహస్రనామం కార్యక్రమంలో అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగింది, పట్టాభిషేకం ఎలా జరిగింది, ఏంటి అన్నీ విన్నాం. వసిన్యాది వాగ్దేవతలు మనకి ఎలా సహస్రనామాన్ని అందించారు అనేది, అసలు మన దాకా సహస్రనామం ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. ఈరోజు గురువు గారు వచ్చారు. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మాకు వసిన్యాది వాగ్దేవతలు అక్కడ చింతామణి గృహంలో శ్రీమన్ నగరంలో రచించినటువంటి లలితా సహస్రనామం మన దాకా ఇక్కడ దాకా, అందుట్లో మా దాకా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు, నేను అందరం తెలుసుకునే విధంగా ఇక్కడ దాకా అసలు ఎలా వచ్చింది, అంత ప్రయాణం ఎలా జరిగింది అంటే వసిన్యాది వాగ్దేవతలు మనకి చెప్పరు కదా. అంతేగా. మరి అక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు, ఏంటి ఆ వివరాలు కొంచెం తెలియజేస్తారా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇది చాలా మందికి వచ్చే అనుమానమే. అక్కడెక్కడో దేవలోకంలో జరిగిన దాన్ని ఇక్కడ దాకా మనకు ఎలా అందింది అని. దీనికి ముందు మనము ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది హయగ్రీవుల వారికి, తర్వాత అగస్త్యుల వారికి, తర్వాత వేదవ్యాసుల వారికి. ఈ లలితా సహస్రం అందించిన వసిన్యాది వాగ్దేవతలకి అక్కడ చేసిన దాన్ని హయగ్రీవుల వారు అంటే విష్ణువు యొక్క ఒక అవతారం. ఆ స్వామివారు అగస్త్యుల మహామునికి ఈ లలితా సహస్రనామాన్ని అందించడం జరిగింది. దాన్ని గ్రంథస్థం చేసి పురాణాల్లో మనకి వేదవ్యాసుల వారు అందించారు. వేదవ్యాసులు గారు మొత్తం మన దాకా అందించారు. దేవలోకంలో దాన్ని హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి అందిస్తే దాన్ని మొత్తం గ్రంథస్థం చేసింది వ్యాసుల వారు. ఈ విధంగా మనకి గురు పరంపర, ఏ స్తోత్రమైన గురు పరంపరతో చేసుకోవాలి. అదే అసలైన విధానము. లలితా సహస్రనామానికి గురు పరంపర ఏంటంటే వసిన్యాది వాగ్దేవతలు, వారి తర్వాత హయగ్రీవుల వారు, వారి తర్వాత అగస్త్య మహాముని, వారి తర్వాత వేదవ్యాసుల వారు. ఇప్పుడు ఎవరైతే లలితా సహస్రనామం గురుముఖత నేర్చుకుంటే వారిని, లేదా వారి యొక్క సాధారణంగా ఏదైనా మంత్రం ఇచ్చుంటే ఆ గురువుని తలుచుకొని ఈ లలితా సహస్రనామాన్ని మొదలు పెట్టుకోవాలి. మనకి 5 గురువులు పరంపరతోటి మనకి వసిన్యాది వాగ్దేవతలు రచించినట్టు లలితా సహస్రనామం చేరింది. అంతే అమ్మా, మన దాకా వచ్చింది. చాలా పెద్ద ప్రాసెస్. కానీ అందుట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వసిన్యాది వాగ్దేవతలు ఏంటి, అగస్త్య మహాముని, హయగ్రీవుల వారు అంటున్నారు, మహావిష్ణు రూపం అంటున్నారు. అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి మనకి చెప్పారు, అందించినట్టు. ఆ తర్వాత వేదవ్యాసుల వారు అసలు ఒకళ్ళ మించి ఒకళ్ళు దాన్ని చేతికి అందించుకుంటూ వచ్చారు, ఒకళ్ళ తర్వాత. లలితా సహస్రనామంలోని ప్రత్యేకత ఏంటంటే దీన్ని లలితా సహస్రనామాన్ని శ్రీ విద్యోపాసనలాగా అందించింది దక్షిణామూర్తి వారు, అంటే శివతత్వం. ఈ లలితా సహస్రనామాన్ని ప్రచారం చేసిందంతా విష్ణుమూర్తి తత్వమైన హయగ్రీవుల వారు. అంటే ఇద్దరు గురుమూర్తి తత్వాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ విష్ణుకి శివకి ఏమి భేదం లేదు, అటువంటిది ఏమీ లేదమ్మా. అసలు విష్ణువే శివుడు, శివుడే విష్ణు. వారిద్దరు ఒకరిలో ఒకరు భాగంగా ఉంటారు. అది మనకి రాను రాను ముందు నామాల్లో అమ్మవారి రూపంలో అయ్యవార్లని చూసుకుంటూ వద్దాము. అవి మీకు అప్పుడు చాలా ఉదాహరణలతో సహా చూపిద్దాం. మనం ప్రస్తుతానికైతే ఈ హయగ్రీవుల వారిని, అగస్త్యుల వారి గురించి కొంత తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన హయగ్రీవుల వారు విష్ణు ఒకసారి యుద్ధం చేసి అసురులతో సేద తీరుతూ ఉన్నారు. తన బాణాన్ని అదే దానికి ఆనుగా పెట్టుకొని ఆయన సేద తీరుతూ ఉంటే ఎంతకాలమైనా ఆయన నిద్ర నుంచి సేద తీరి లేవట్ల. దేవతలందరూ మరి ఆయనకు మళ్ళీ ఆయన పరంధామానికి చేరుకొని మళ్ళీ పరిపాలన చేయాలి కదా. విశ్వం విష్ణువు, ఆయనే పాలకుడు కాబట్టి ఆయన పాలన చేయాలని దేవతలందరూ ఆయన నిద్ర లేపాలని చూశారు. కానీ వారు నిద్ర లేవటానికి ప్రయత్నం చేయాలి అంటే నిద్రపోతున్న వారిని లేపితే గనక హోమగుండంలో రక్తం పోసినంత పాపం. అందుకే లేపద్దు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. నిద్రపోయే వారిని లేపకూడదు, అది స్వల్పకాలిక లయం. ఇది పరమేశ్వరుడు ఆవహించి వారిని నిద్రపుచ్చుతారు అన్నమాట. నిద్రపోయే వారిని లేపకూడదు. అందుకని దేవతలందరూ దీన్ని ఎవరితోనైనా చేయించాలి పని అని వమ్రిములు అంటారు. వమ్రములు అంటే చెదపురుగులు లాంటివి, పూర్తి చెదపురుగులు కాదు కానీ అలాగా చిన్న చిన్న పురుగుల్ని సృష్టించి మీరు వెళ్ళి ఆ బాణాన్ని కొరికేయండి, అప్పుడు అది కదలంగానే ఆయన లేస్తారు కదా అని వాటిని సృష్టించి పంపించారు. అవి ఏమి అడిగాయంటే
మరి మేము వెళ్తున్నాం కదా, మాకు కూడా ఏదో ఒక లాభం ఉండాలి కదా, మరి ఏమి ఇస్తారు మాకు అని అడిగాయి. అంటే మీరు ఎప్పుడైతే హోమాలు జరుగుతాయో అప్పుడు చుట్టూ ఏవైతే పదార్థాలు పడతాయో అవి తినే అధికారం మీకే ఇస్తున్నామని దేవతలు అనుగ్రహించారు. అందుకే హోమగుండాలు ఏదైనా చుట్టూ పడితే దాన్ని మళ్ళీ తీసి హోమగుండంలో వేయకూడదు. పైన పడినవి కూడా గురువుగారు. ఒకసారి ఆ చుట్టూ హోమగుండం లోపల కాకుండా బయట పడింది అంటే పదార్థం అది వీటికి అనుగ్రహించబడిన ఆహుతి కింద లెక్క. వాటికి ఆహుతి కింద లెక్క అన్నమాట. అసలు ఏదైనా ఆశించటం అనేది అప్పటి నుంచే ఉందన్నమాట. లాభ నష్టాల గురించి ఏదైనా చేయాలంటే ముందు ఏదో ఒకటి నాకేమిటి అన్నట్టుగా. అలా వమ్ని పురుగులు ఆ బాణాన్ని కత్తిరించగానే బాణం అప్పటికే బాగా ఎగగట్టి ఉంది. తీగ వచ్చేసి స్వామివారి మెడకి తగిలి మెడ శరీరం వేరువేరుగా అయిపోయింది. అయ్యో, శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం వేరవడం అంటే సామాన్య విషయమా? దీని వెనుక మళ్ళీ ఇంకొక లోకహితార్థం ఒక కార్యక్రమం ఉంది. అందుకే పరమేశ్వరుడు అలా నడిపిస్తున్నాడు. ఈ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం అలా విడిపోగానే ఆకాశవాణి రూపంలో ఒక వాణి వినిపించింది. అమ్మవారు చెప్తుంది, ఈ శ్రీ మహావిష్ణువు శరీరానికి ఒక గుర్రము ముఖాన్ని, అశ్వముఖాన్ని అతికించండి. ఇతను యుద్ధం చేయాలి. హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు పుట్టి ఉన్నాడు, వాడి లోకాలని బాధిస్తున్నాడు. ఒక్కసారి పుట్టి అంటే గుర్రం ముఖంతో వచ్చిన వాడు తప్ప ఎవరు నన్ను వధించలేరు అని వరం కోరాడు కనుక గుర్రం ముఖం పెట్టి ఈయనకి హయగ్రీవుడు అని పేరు పెట్టండి, అతనితో యుద్ధం చేసి దేవతలందరి కోరిక తీరుస్తాడు అని అమ్మవారు చెప్పడం జరిగింది. ఆ విధంగా గుర్రం ముఖం అతికించి విష్ణువుని హయగ్రీవుడిగా పూజిస్తున్నారు. ఓ అదే, ఎందుకు ఆ గుర్రం ముఖం ఉంది విష్ణుమూర్తి అంటున్నారని నేను అడుగుదాం అనుకుంటున్నాను, మీరే చెప్పేశారు. దాంట్లోనే తాత్పర్యం. ఈ విధంగా హయగ్రీవుల వారు అన్ని రకాల విద్యలని అమ్మవారి ద్వారా నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న విద్యలన్నీ గురుముఖత. అందుకే వైష్ణవ సాంప్రదాయంలో గురువు అంటే హయగ్రీవుల వారి పేరు ఇవే చెప్తారు. పిల్లలకి కూడా ఏదో చదువు అది రావాలి అని అంటే హయగ్రీవ స్తోత్రం చదవాలి అని అంటారు కదా. మనకి శైవ సాంప్రదాయంలో దక్షిణామూర్తి స్తోత్రము, వైష్ణవ సాంప్రదాయంలో హయగ్రీవ స్తోత్రము అంత ముఖ్యమైనవి. వీరిద్దరు గురు పరంపరలు అన్నమాట. అటువంటి గురు పరంపర ద్వారా హయగ్రీవుల వారు అమ్మవారి అనుగ్రహంతో అగస్త్య మహామునికి ఈ లలితా సహస్రనామాన్ని అందించడం జరిగింది. అగస్త్య మహాముని కూడా అంతా ఇంత చిన్న ఏదో సాధారణమైన వ్యక్తి కాదమ్మా. ఆయన కూడా చాలా ఉద్దండు అంటుంటాం కదా, ఉద్దండు అనమాట. ఆయన అవపోసన అంటే మనము సాధారణంగా ఏదైనా కార్యక్రమం చేసే ముందు ఆచమనము అని చేస్తాం కదా, దాంట్లో అలా చేయడాన్ని అవపోసన అంటారు. అలా ఒక్క గుటికలో ఆ తీసుకున్న నీరు నాలికకి తగిలి లోపలికి వెళ్ళిపోవాలి, అంత మేరనే ఉండాలి. మళ్ళీ నోట్లో ఉంచుకొని 2-3 సార్లు గుటకలు వేసి తాగకూడదు. ఒక్కసారిగా తాగడాన్ని అవపోసన అంటారు. ఆయన సముద్రాన్ని అవపోసన చేశాడు. సముద్రంలో ఉన్న నీరు మొత్తాన్ని అవపోసన చేశాడంటే ఆయన ఎంతో గట్టి కూడా అర్థం చేసుకోవచ్చు మనం. అటువంటి అగస్త్య మహాముని అందుకున్నారు ఈ లలితా సహస్రనామాన్ని. అవపాసన పట్టడం అంటే ఏదో బాగా దాంట్లో పాండిత్యం కలిగి ఉండటం కాదు, అది మనకి ఏమంటారు జాతీయం లాగా వాడటం జరుగుతుంది. నిజానికి అర్థం ఏంటంటే అవపోసన అంటే ఒక్క గుట్టుకలో మింగేయటాన్ని, అంటే మింగేసేసారు ఆయన. పాండిత్యం మొత్తాన్ని, ఆ శాస్త్ర సంబంధమైన విషయాన్ని మొత్తాన్ని ఒక్క గుట్టుకలో మింగేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీస్తున్నారు కనుక అవపోసన పట్టడం అనే మాట వచ్చింది మనకి. అవపోసన అంటే ఒక్క గుట్టుకలో మింగేయటం. ఆయన సముద్రాన్ని రాక్షస సంహారం చేయాల్సి వచ్చినప్పుడు సముద్రాన్ని ఒక్క గుట్టుకలో మింగేశాడు. మళ్ళీ దేవతలందరూ అడగటం వల్లే మింగాడు. మళ్ళీ దేవతలందరూ వాళ్ళు మింగేటప్పుడు, ఆయన అగస్త్య మహాముని మింగేటప్పుడు మీరు మళ్ళీ దీన్ని బయటకు తీయాలి అని చెప్పలేదు, మీరు మింగేయండి అన్నారు. ఆయన మింగేశాడు. ఆయన అరిగించేసుకున్నాడు ఆ నీటిని కూడా. అరిగించేసుకొని ఇప్పుడు భూమి అన్ని దిక్కులో సరైన విధంగా పర్వతాలు సముద్రాలు అన్నీ ఉంటేనే సమతుల్యంగా ఉంటుంది. అలా లేకుండా మారిపోతున్న సముద్రం తగ్గిపోతే, అందుకని దేవతలందరూ అదేంటయ్యా మళ్ళీ సముద్రాన్ని బయటకు వదిలిపెట్టు అంటే, మీరు ఆ ముక్క ముందు చెప్పలేదు, నాకు ముందు చెప్పుంటే నేను ఆపేవాడిని అన్నాడు. మరి ఎట్లా వదులు అంటే ఆయన మూత్ర రూపంలో బయటకు వదిలేశాడు. అందుకే సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. అగస్త్య మహాముని విసర్జించినటువంటి నీరు సముద్రంగా మారింది. ఆ విధంగా అగస్త్య మహాముని ఏదైతే తాగిన సముద్రం మూత్ర రూపంలో వదిలారో అప్పటి నుంచి ఉప్పగా మారింది సముద్రపు నీరు అనేది. అటువంటి మహానుభావుడు ఎంతో వేడుకుంటే గానీ హయగ్రీవుల వారు ఈ లలితా సహస్రనామాన్ని ఆయనకి చెప్పలేదు. లలితా సహస్రనామం అని మామూలుగా అంటున్నాం కానీ దాన్ని ఏమని పిలిచారంటే లలితా రహస్య సహస్రనామం అన్నారు. లలితా రహస్య సహస్రనామం ఎందుకన్నారంటే
దీంట్లో రహస్యమైన చాలా విషయాలు దాగి ఉన్నాయి. రూపవైభవం, గుణవైభవం, తత్వవైభవము. రూపవైభవం ఇవన్నీ బయటికి కనిపించేవి. తత్వము లేదా యోగ వైభవం, యోగ విద్య లేదా కుండలిని విద్య, ఇటువంటి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఒక నామానికి రకరకాల అర్థాలు స్ఫురింపజేస్తూ ఉంటాయి. అలా వివిధ రకాల రహస్యాలు దీంట్లో నిక్షిప్తం చేశారు కనుక దీన్ని రహస్య సహస్రనామము అన్నారు. గురుగారు, రహస్య సహస్రనామం అంటే రహస్యంగా మనలో మనం చదువుకునేది కాదా? మనం దాచుకుని చదువుకునేది కాదా? సాధారణంగా మనకి ఉన్న నానుడు ఏంటంటే, అలవాటు ఏంటంటే, రహస్యం అంటే ఒకరి చెవిలో చెప్పడానికి రహస్యం అనుకుంటాం. రహస్యము అంటే ఎవరికి చెప్పకుండా ఉంటే రహస్యం అంటారు. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. గీతలో అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధ సంఘటనలో అంతమంది ముందు భగవద్గీతని అర్జునుడికి ఉపదేశం చేశాడు. అక్కడ చెప్తూ ఆయన గుప్తతమో, నేను చెప్పే విద్య అంతా గుప్తతమమైన విద్య అయ్యా అని చెప్పాడు. గుప్తము అంటే రహస్యము, గుప్తతమో అంటే రహస్యాల్లోకెల్లా బాగా రహస్యం. అటువంటి రహస్యాల్లోకి బాగా రహస్యమైన విషయాన్ని అన్ని కోట్ల మంది 18 అక్షోహుల సైన్యం మధ్యలో ఆయన నుంచొని చెప్తే ఎవ్వరూ వినకుండా ఉంటారు? ఒక్కళ్ళనే వినకుండా ఉంటారా? కాబట్టి రహస్యము అనే దాన్ని ఏంటంటే, నువ్వు బయటికి తెలుసుకునే విధంగా కాదు, దీని లోపల రకరకాల భావనలు లేదా రకరకాల విద్యలు ప్రకాశింపజేస్తూ ఉన్నాయి అని తెలియజేసేదాన్ని రహస్య విద్య అంటారు. అలాగే ఈ లలిత శాస్త్రం కూడా రహస్యమైంది. అందుకని అగస్త్య మహాముని ఇంత గొప్పవారు. ఆయన భార్య లోపాముద్రాదేవి, ఆమె గొప్ప పతివ్రత. ఆయన ఇద్దరు భార్యాభర్తల యొక్క శక్తి ఆయనలో దాచుకున్నారు. అటువంటి అగస్త్య మహాముని హయగ్రీవుల వారిని పదే పదే వేడుకుంటే గానీ ఆయన చెప్పలేదు. మనమేమో ఏదో చాలా ఈజీగా దాన్ని ఎట్లా పడితే అట్లా చదివటానికి రెడీ అయిపోతున్నాం. చక్కగా చిన్న చిన్న బుక్కల్లో దొరుకుతుంటే ఎక్కడంటే అక్కడ చదివేయటము, ఎక్కడ ఎలాంటి శుద్ధి శుభ్రత పాటించకుండా చదివేయటము, స్పష్టత లేకుండా చదవటం చేశారు. కానీ ఆయన అసలు ఎంత మొత్తుకున్నారంటే అగస్త్య మహాముని ముందు లలితాదేవి ఆవిర్భావ ఘట్టము, లలితాదేవి చేసిన యుద్ధము చెప్పిన తర్వాత అగస్త్యుల వారికి హయగ్రీవుల వారు అమ్మవారి యొక్క శ్యామల సహస్రనామం వర్ణించారు. దాని తర్వాత వారాహి సహస్రనామం వర్ణించారు. ముందు లలితా సహస్రనామం కంటే ముందు ఇవన్నీ వర్ణించారు. అమ్మవారి రూపవైభవం, గుణవైభవం ఇవన్నీ రకరకాల రూపాల్లో చెప్పారు. ఇన్ని చెప్పేసిన తర్వాత ఈయనకి కుతూహల ఆగట్ల. మనందరం ఎట్లయితే ఇప్పటిదాకా తెలుసుకోగానే అని అగస్త్యుల వారు అడిగారు, అయ్యా ఇన్ని చెప్పావు, చింతామణి గృహం గురించి అన్ని చెప్పావు, కానీ లలితా సహస్రనామము వసిన్యాది వాగ్దేవతలు చేశారన్నావు కదా, అది చెప్పట్లేదేంటి? చెప్పడానికి వినటానికి నేను అర్హుణ్ణి కాదా? నేను దానికి పనికిరానా అని ఆయన బాధపడితే అప్పుడు హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి చెప్తున్నారు. అంటే భక్తి ఎంత ఉంటే గాని ఈ లలితా సహస్రనామం అందదు అనే విషయాన్ని మనకి ఇక్కడ చూడొచ్చు. అంత గొప్ప మహాముని అయిన అగస్త్యుల వారే నేను దానికి తగిన ఫలాన్ని పొందడానికి లేదా, నా తపశక్తి సరిపోవట్లేదా, నేను అర్హుణ్ణి కాదా అని బాధపడితే గాని అగస్త్యుల వారికి హయగ్రీవుల వారు అందించలేదు. మనం కూడా లలిత సహస్రనామాన్ని ఎంత తాపత్రయపడితే గాని దాన్ని వినటం గాని దాన్ని పారాయణం చేయటం గాని అర్హులం కాము. అదే గురుగారు విన్నాము, అమ్మవారే మనల్ని ఎంచుకుంటే గాని మనం అది చేయలేము. మనంతట మనం చెయ్యాలి అనుకున్నా చేయగలిగే శక్తి మనకు ఉండదట. అది విన్నాము. అలా అగస్త్యుల వారు అడగగా అస్వానన మహాబాహో అంటూ ఆయన రకరకాలుగా గురువుల్ని ప్రార్థిస్తే హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి అందించగా ఆ విషయాన్ని 18 పురాణాలు రచించినటువంటి వేదవ్యాస మహాముని బ్రహ్మాండ పురాణంలో ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు. మనకి చాలా వరకు స్తోత్రాలు బ్రహ్మాండ పురాణం నుంచే వస్తాయి. ఇందులో కూడా లలిత సహస్రనామంలో కూడా బ్రహ్మాండ పురాణే అని చెప్పేసి వస్తుంది కదా. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదే అని అక్కడ వ్యాసుల వారిని కూడా మనం సత్కరించుకుంటూ ఉంటాం. ఈ విధంగా గురు పరంపర ద్వారా అక్కడెక్కడో చింతామణి గృహంలో చేసినటువంటి వసిన్యాది వాగ్దత్తులు చేసినటువంటి లలితా రహస్య సహస్రనామ స్తోత్రం మనదాకా గురు పరంపరలో అందడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు పాటించి పారాయణ చేసి తరిస్తూ ఉన్నాము. అందుకే మనం అందరం కూడా వసిన్యాది వాగ్దేవతలకి, హయగ్రీవుల వారికి, అగస్త్య మహామునికి, వేదవ్యాసుల వారికి ఒక్కసారి మనసారా నమస్కారం చెప్పుకుందాం. గురుభ్యో నమః. విన్నారు కదా, మనకి గురు పరంపర ఎలా సాగింది, ఎలా వచ్చింది, లలిత సహస్రనామం మన దాకా ఎలా చేరింది అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో
అసలు అమ్మవారిని ఎలా ధ్యానం చేయాలి, ఎలా సహస్రనామం మొదలు పెట్టాలి అనేది తెలుసుకుందాము. ధ్యాన శ్లోకం ద్వారా అమ్మవారి యొక్క వైభవాన్ని, అమ్మవారిని ఎలా ధ్యానం చేయాలి అనే విషయాలు తెలుసుకుంటూ లలిత సహస్రనామాన్ని మనం మొదలు పెడదాము. మీరు అవన్నీ వీడియోస్ మీ దాకా చేరాలి, మీరు కూడా ఆస్వాదించాలి అని అంటే భ్రమరనాదం మనసా స్మరామి ప్రోగ్రామ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. తప్పకుండా చేయండి, వీక్షించండి, ఆస్వాదించండి. మీ భ్రమర ప్రసాద్.